వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు మన వీడియో ఏంటంటే బగారా రైస్ విత్ ఎగ్ షేర్వా కూడా చేసి చూపించబోతున్నా. ఇదే వీడియోలో సింపుల్గా తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. మా గుంటూరు స్టైల్లో నేనైతే బగారా రైస్ చూపించబోతున్నా మీకు. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా, పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కున్నాను, కొత్తిమీర పుదీనా అవి కూడా సన్నగా తరుక్కున్నాను. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ 4-5 చెంచాలు. బాండే పెట్టేసాను. ఇంకా బగారా కోసం గిన్నె పెట్టేశాను పొయ్యి మీద. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకుని ఎంత ఆయిల్ కావాలో వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క లవంగాలు ఒక 5 చెక్క లవంగాలు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నా. పుదీనా కూడా ఫ్రై చేశాను ఫస్ట్. తర్వాత ఆనియన్స్తో పుదీనా ఫ్రై అవ్వదని చెప్పి ఫస్ట్ పుదీనా చెక్క లవంగా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేసాను, తొందరగా ఆనియన్స్ మగ్గుతాయని చెప్పి. ఆ సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, మన బగారా రైస్ కోసం ఒక 4-5 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్. 1 కేజీ రైస్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం ఒక 50 గ్రాములు అట్లా తీసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా ఆ డబ్బాతో నేనైతే 3 డబ్బాలు వాటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే చూపిస్తున్నా కొలత కోసం. నేను ఒక 2 డబ్బాల రైస్కి 3 డబ్బాల వాటర్ అయితే తీసుకున్నాను. డబ్బాన్నర తీసుకుంటాను డబ్బాకి. ఎందుకంటే 2 డబ్బాలు అయితే కనుక మనకి రైస్ పలుకు రాదు కదా, మెత్తగా అయిపోతుందని చెప్పి. ఇంకా ఎసరు అయితే బాగా మరిగిపోయింది. ఆ ఎసరు మరిగిన తర్వాత నేను బియ్యం అయితే పోసేసుకున్నా. బగారా రైస్కి తలుకుమని ఎసరు మరిగింది. ఇప్పుడు బియ్యం పోసేసుకున్నాను. చూడండి, ఈ స్టైల్ మీకు నచ్చితే కనుక మా గుంటూరు స్టైల్లో నేను బగారా రైస్ చేశాను. చాలా బాగుంది సింపుల్గా. తప్పనిసరిగా మీరు కూడా చేసుకోండి. చాలా సింపులేనండి బగారా రైస్. సింపుల్ చేయాలనుకుంటే అప్పటికప్పుడు అది అయిపోతుంది. ఇంకా ఎగ్స్ గుడ్లు షేర్వా అంటే ఆనియన్స్ 2 ఆనియన్స్, టమాటోలు, కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను. ధనియాల పొడి అది విడిగా వేస్తాను, మసాలా పొడి. అల్లం పేస్ట్లోనే నేను కొబ్బరి వేసి ఆడేసాను, ఎండు కొబ్బరి వేసేసి. కొబ్బరి కంపల్సరీ పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేస్తాను. చూడండి, 2 ఆనియన్స్, 2 టమాటాలు, 4 గుడ్లు, ఇంకా ఎండు కొబ్బరి ముక్క, ఇంకా గుడ్లు అయితే బాగా ఫ్రై చేస్తున్నాను నేను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్, ఇంకా నేను మిక్సీ జార్లో అల్లం పేస్ట్ ఉంటే ఎండు కొబ్బరి మెత్తగా చేసి దాంట్లోనే ఆనియన్స్ వేస్ట్, తర్వాత ఆనియన్స్ నలిగిన తర్వాత టమాటా కూడా వేసి ఆడేసాను. ఆ పేస్ట్ మొత్తం కలిపి కొంచెం పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని కళాయిలో, తర్వాత ఈ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకొని, అది ఫ్రై అయిన తర్వాత మిర్చి పౌడరును సాల్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యాక తగిన వాటర్ అయితే నేను పోసుకున్నా. షేర్వా మరగడానికి వాటర్ అవసరం కాబట్టి. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ పోసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను మూత పెట్టేసుకుంటాను. ఆ తర్వాత నెక్స్ట్ బగారా రైస్ అయితే అయిపోతుంది, అది చూపిస్తున్నాను మీకు. కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిపోయింది బగారా రైస్. ఇప్పుడు ధనియాలు మసాలా పొడి ఉంటుంది కదా, అది వేసేసుకుంటున్నాను. షేర్వా మనకి కొంచెం మరుగుతున్నప్పుడే అవి వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి, ఎగ్ షేర్వా. చాలా అప్పటికప్పుడు. ఈరోజు మా వారు ఏం చేశారంటే, మార్నింగే నాకు డ్యూటీ ఉందని చెప్పి వెళ్ళిపోయారు షాప్కి. నేను డ్యూటీకి వెళ్ళాలి, నాకేం తెచ్చిచ్చే టైం లేదమ్మా, డ్యూటీకి వెళ్ళాలని వెళ్ళిపోతే నేనేం చేశాను, ఇంట్లో ఉన్నవాడితోని ఎలా చేయాలి, ఈ పిల్లలకేమో మా పిల్లలకి అలవాట్లేదు బయటికి వెళ్ళి ఏం తీసుకురావడం. అందువల్ల నేను ఇంట్లో ఉన్నవాడితో బగారా రైస్ సింపుల్గా చూసుకుందామని అనుకున్నాను. ఇంకా ఎగ్ షేర్వా కూడా. ఈ 2 నాకు తొందరగా సింపుల్గా అయిపోతున్నాయి ఇంట్లో ఉన్నవాడితో. బయటికి నేను వెళ్ళకుండా పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది, అన్నీ ఉన్నాయి. ఆనియన్స్ మన ఇంట్లో ఉంటాయి, పచ్చిమిర్చి టమాటాలు చాలు. ఇంకా నాకు చికెను మటను చేపలు అయితే తెచ్చిచ్చే టైం ఆయనకు లేదండి. చూడండి, పెట్టుకొని చూపిస్తున్నాను. బగారా రైస్ అయిపోయింది వేడివేడిగా గుంటూరు స్టైల్లో. ఎగ్ షేర్వా కూడా ఉందండి అసలు. హోటల్ స్టైల్లో ఎగ్ షేర్వా కూడా అద్దరిపోతుంది, చాలా బాగుంది. మీకు తిని కూడా నేను చూపిస్తున్నాను. చూడండి, అద్దరిపోతుంది టేస్ట్. ఆనియన్ నంచుకొని నిమ్మకాయ పెట్టుకొని ఎగ్ షేర్వా వేసుకొని తింటే అసలు చికెన్ కర్రీ కూడా పనికిరాదేమో అనిపించింది నాకు. అంత టేస్టీగా అంత రుచిగా అయితే ఉంది నా వంట ఇవాళ. మా వారు ఏం తెచ్చి పెట్టకపోయినా కూడా అద్భుతమైన వంట, చాలా సింపుల్గా తక్కువ టైంలో నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. మా పిల్లలు అడిగారు, ఎలా ఉంది బాబు బగారా రైస్ అని అంటే, సూపర్గా ఉంది మమ్మీ అన్నారు. ఎగ్ చూడండి ఎలా కలుపుతున్నాను